शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నూతనమైన ఎల్లప్పుడూ పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ అద్భుతమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. వాగ్దేవతలు రచించిన 1000 నామాలు ఉన్నటువంటి అద్భుతమైన స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. 61వ శ్లోకం వరకు చూశాము. ఇప్పుడు 62వ శ్లోకం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే ఈ లలితా సహస్రనామంలో కూడా 18 అధ్యాయాలు ఉన్నాయి. 7వ అధ్యాయం 60 శ్లోకంలో 7వ అధ్యాయం కంప్లీట్ అయింది. ఇప్పుడు 8వ అధ్యాయం నడుస్తుంది. ఇది అష్ట ప్రకృతి స్వరూప యోగా అని పేరు. అష్ట ప్రకృతి స్వరూప యోగా అని దీనికి పేరు. ఇది 62వ శ్లోకం చూద్దాం. ఇప్పుడు విశ్వరూప ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక ధ్యాన ధ్యాతృ ధ్యేయ. ధ్యాన అంటే ఏంటి? యాన అంటే ముందుకు వెళ్ళడం. ప్రయాణ దాంట్లో నుంచి వచ్చింది ప్రయాణ అని. యాన అంటే ముందుకు వెళ్ళడం. యాన ధీ అంటే బుద్ధి ఇంకా మంచిగా ముందుకు వెళుతుంది. ఎప్పుడు? ధ్యాన. యాన అంటే ధ్యాన. మన బుద్ధిని సరిగా ఉపయోగించి ఈ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళడమే ధ్యాన. ధ్యాతృ అంటే ఎవరు ధ్యానం చేస్తున్నారో ఆ వ్యక్తికి ధ్యాతృ అంటాము. ఆ తర్వాత ధ్యేయ. దేని గురించి ధ్యానం చేస్తున్నాము? మన దృష్టి ఎక్కడ ఉంది? పరబ్రహ్మ మీద ఉందా, లేదా కృష్ణ ఇష్టదేవత మీద ఉందా? ఏదో ఒకటి పెట్టుకుంటాము, లేదా ఏదో ఒక దీపం వెలుగు దాని మీద దృష్టి పెట్టి చేస్తాము. దానికి పేరు ధ్యేయ. అంటే ఒక లక్ష్యం అని. ఆ లక్ష్యం ఏంటి అయితే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ధ్యాన అంటే తనే. చేసేది ఎవరు? ధ్యానం కూడా తనే, చేసేది కూడా తనే. దేని గురించి? ఆ లక్ష్యం, ధ్యేయం, అది కూడా తనే. ఎంత బాగుంటుంది ఇది చూడండి. ఎక్కడ చూస్తే తనే ఉంటుంది. ఏ పని చేసేది కూడా తనే, ఆ పని కూడా తనే. ఎంత అద్భుతమైన వర్ణన. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ధర్మ వివర్జిత. ధర్మ అధర్మ వివర్జిత. మనకైతే ధర్మం ఉంది, అధర్మం ఉంది. తనకి అది ఏమి లేదు, వివర్జిత, వదిలేసింది. అన్ని ఏమి లేవు, ధర్మ లేదు, అధర్మ లేదు. ఈ ధర్మ అధర్మ అనేది ఎక్కడ వస్తుంది అంటే మనము చేసే పనిని బట్టి వస్తుంది. ఇప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలంటే కత్తియో ఏదో యూజ్ చేసి కట్ చేస్తారు. అక్కడ
పొట్టనో ఏది ఆర్గనో అది కట్ చేసి ఏం పని చేయాలో, ఏ ఆపరేషన్ చేయాలో అది చేసిస్తారు. అంటే ఆ సిజర్సో కత్తి ఏదో యూస్ చేస్తారు కదా, దేనికి యూస్ చేస్తున్నారు? ఈ రోగం తగ్గాలి, రోగికి సరి అవ్వాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని దృష్టితో చేస్తారు. అదే ఒక దొంగ వస్తే అదే చాకుతో అదే కత్తితో ఇంకా ఏదో చేయొచ్చు. డాక్టర్ యూస్ చేసే కత్తి, ఆ దొంగ యూస్ చేసే కత్తి ఒకటే ఉండొచ్చు. అయితే డాక్టర్ అలా చేసేది ధర్మం, దొంగ చేస్తే అది అధర్మం. మనం చేసే పనిని బట్టి ధర్మ అధర్మ ఉంటుంది. అలాగే ఒక్కొక్క ఆశ్రమానికి ఒక ధర్మం ఉంటుంది. ఆశ్రమం అంటే ఇక్కడ 4 ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాస. ఈ గృహస్థాశ్రమి ఏది చేయాలో అదే చెయ్యాలి. నేను బ్రహ్మచారి అలాగ ఉంటాను అంటే అది అవ్వదు. అదే బ్రహ్మచారి నేను గృహస్థులు అలాగ ఉంటాను అని అంటే అది అవ్వదు. అది ధర్మం కాదు. బ్రహ్మచారికి ఇది ధర్మం, గృహస్థాశ్రమికి ఇది ధర్మం. ధర్మం అంటే అందరికీ ఒకే విధంగా ఉంటుంది అని చెప్పలేము. వాళ్ళ కర్మాన్ని బట్టి వాళ్ళు ఏ పని చేస్తున్నారో, ఏ ఆశ్రమంలో వాళ్ళు పని చేస్తున్నారో, ఆశ్రమం అంటే ఎక్కడో ఒక ఆశ్రమం ఉంటుంది, అక్కడ వెళ్ళి కూర్చోవాలని కాదు. ఏ ఆశ్రమంలో మనము ఉన్నామో, గృహస్థాశ్రమమో, బ్రహ్మచర్యమో, వానప్రస్థ, దానికి సరిగా మన ధర్మం ఉంటుంది. ఇది ధర్మ అధర్మ వివర్జిత. తనకి ఇది ఏమీ లేదు. ఎందుకు? ఒక దేహమే లేదు కదా తనకి. మనమైతే ఇప్పుడు వచ్చాము, మనకు ఆ కారణ శరీరం ఉంది కాబట్టి మనం వచ్చాము. ఇప్పుడు స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర అన్నీ ఉన్నాయి మనకు. తనకి ఏ కారణము లేదు. తనకి ఒక దేహమే లేదు, రూపము లేదు, ఆకారం లేదు, నామ లేదు. మరి ఇది 1000 నామాలు ఎవరి గురించి? అదే పరబ్రహ్మ తత్వానికి మనము ఒక్క ఆకారం, ఒక్క రూపము, నామం ఇచ్చేసి ఇది ఈ లలితా పరమేశ్వరి, ఇది కృష్ణ, ఇది రామ అని మనము చెప్తున్నాము. ఎందుకంటే ఆ నిర్గుణతత్వాన్ని, నిరాకార నిర్గుణతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకే సగుణ ద్వారా ఒక్క ఆకారం ఇచ్చి దాని ద్వారా మనము ఈ నిర్గుణ నిరాకారాన్ని అందే ప్రయత్నం చేస్తున్నాము. అందుకే ధర్మ వివర్జిత, విశ్వరూప జాగరణి, స్వపంతి తైజసాత్మిక. జాగరణి అంటే మేల్కొని ఉండటం. జాగరణ, శివరాత్రి జాగరణ చేస్తున్నాం కదా, రాత్రి అంతా మేల్కొని ఉంటాము. ఎట్లా? టీవీలో ఒక 4 సినిమాలు లేదా థియేటర్కి వెళ్ళి ఆ రోజు ఎక్కువ రాత్రి అంతా సినిమాలు పెడతారు. చూసి వచ్చి నేను నిద్రపోలేదు, శివరాత్రి ఆచరణ చేశాను, జాగరణ చేశాను, ఇలా శివరాత్రి ఆచరించాను అని గొప్పగా చెప్పుకుంటాము. లేదా వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పుకొని మేల్కొని ఉంటాము, నిద్రపోవడం లేదు. ఇది మనకు జాగరణ. జాగరణ అంటే అలా కాదు. జాగరణ అంటే ఆ పరబ్రహ్మ ఎవరు, ఇది నేను ఎవరు, దీని గురించి ఆలోచన చేయడం, ఇది జాగరణ. అక్కడ అందాలంటే నేను ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, దారి ఏంటి, నాకు ఏ దారి సూట్ అవ్వచ్చు. చాలా దారిలో ఉండొచ్చు వెళ్ళడానికి. ఒక దారి చాలా కష్టంగా ఉండొచ్చు. ఆహా, నా వల్ల కాదు ఇది, సరే నాకేది సరి అనిపిస్తుందో ఆ దారిలో వెళ్ళాలి. దారి ఏదో చూసుకోవాలి కదా ఫస్ట్. ఇవి అన్నీ జాగరణ. అయితే తను ఎలా ఉంటుంది? జాగరణి. ఒక్క జీవాత్మ ఈ జాగరణ చేస్తూ ఉంటే ఆ జీవాత్మ పేరు విశ్వ అని. అందుకే విశ్వరూప జాగరణి. ఇప్పుడు మనము మేల్కొని ఉన్నాం అంటే ఇలా మాట్లాడుతున్నాం అంతే, కానీ ఏదో పరబ్రహ్మ గురించి ఏమి ఆలోచన చేయట్లేదు. సరే, అంటే ఈ స్థూల శరీర పని చేస్తూ ఉంటుంది, ఈ జాగరణ అవస్థ. దీనికి 3 అవస్థలు అంటాము. జాగరణ అవస్థ అంటే మేల్కొని ఉండడము. ఆ తర్వాత స్వప్నావస్థ, కలలు.
నిద్రపోతాము కానీ కలలు కనపడుతూ ఉంటాయి. ఇది రెండో అవస్థ. మూడోది సుప్తావస్థ, గాఢ నిద్ర. ఇది మూడో అవస్థ. దీన్ని దాటి తరువాత తుర్యాన్ ఉంటుంది. కానీ జనరల్లీ అందరికీ ఈ మూడు అవస్థలు ఉంటాయి. అది యోగులకు వస్తాయి. తర్వాత చూద్దాం. అది ఈ జాగరణ, ఈ మేల్కొని ఉన్నటువంటి అవస్థలో మనుషుడికి స్థూల శరీర ప్రధానంగా ఉంటుంది. మన అన్ని ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి, కర్మేంద్రియాలు పనిచేస్తాయి, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార ఇవి అన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు వినపడుతుంది, మనకు మాట్లాడుతున్నాము, ఇవి అన్నీ పనిచేస్తుంది. మనస్సుకి ఎక్కుతుంది, బుర్రకి ఎక్కుతుంది చెప్పేది. మనస్సు, చిత్త, నేను చెప్తున్నాను, నేను వింటున్నాను, ఇవి అన్నీ అహంకారం కూడా ఉంది అక్కడ. అయితే ఈ అవస్థకి పేరు జాగరణ అవస్థ. ఇంకొక పేరు స్థూల శరీర ప్రధాన అవస్థ. ఈ అవస్థలో ఏ జీవాత్ముడు ఉంటాడో ఆ జీవాత్ముడికి పేరు విశ్వ. అందుకే విశ్వరూప జాగరణి. తనే ఉంటుంది ఆ రూప, కాని పేరు విశ్వ అని అక్కడ. తరువాతది స్వపంతి తైజసాత్మిక. స్వపంతి స్వప్నం, కలలు కనపడే ఆ అవస్థ. నిద్రపోయాము కానీ ఎలాగున్నాము? కలలు చూస్తున్నాము. ఎవరైనా గమనిస్తే, నిద్రపోయిన వాళ్ళని గమనిస్తే కళ్ళు కొంచెం ఇలాగిలాగిలాగిలా అవుతుంది. మూసుకొనే ఉన్నారు, కళ్ళు మూసేశారు, కానీ లోపల కొంచెం అటు ఇటు అయ్యేది మనకు కనపడుతుంది. ఓహో, కలలు చూస్తున్నారు వాళ్ళు. ఇది గాఢ నిద్ర కాదు, మేల్కొని ఉన్నటువంటి అవస్థ కూడా కాదు, కానీ స్వప్నావస్థ. దీనికి ఇక్కడ పేరు స్వపంతి అని. ఏ జీవాత్ముడు ఈ స్వప్నాన్ని చూస్తూ ఉంటాడో ఆ జీవాత్ముడు పేరు తైజస. అందుకే తైజసాత్మిక. ఆ జీవాత్ముడు లోపల ఆత్మంగా ఉన్నటువంటిది ఎవరు? అది కూడా తనే. ఆత్మంగా తైజసాలో ఉన్నటువంటిది తనే, లలితా పరమేశ్వరియే. ఈ స్థితిలో ఉండినప్పుడు మన ఇంద్రియాలు ఏమి పని చేయవు. ఏమైనా పిలుస్తే మనకు వినపడదు, మనము మాట్లాడము, కళ్ళు ఏమి కనపడదు, కళ్ళలు లోపల కనపడుతున్నాయి అంతే, కానీ ఈ ఇంద్రియ పని చేయట్లేదు మనకు. అయితే ఏం పని చేస్తుంది? సూక్ష్మ శరీర. ఇది సూక్ష్మ శరీర ప్రధానమైన అవస్థ. ఏం పని చేస్తుంది ఇందులో? మన చిత్త, స్మృతి, స్మరణ, దేన్ని ఇక్కడ స్టోర్ చేశామో అది మళ్ళీ వస్తుంది మనకు. మొన్న ఏది జరిగిందో అది చాలా ఆలోచించాను, ఇవాళ అది కల వస్తుంది. అంటే మొన్న నిన్న అని కాదు, ఎన్ని జన్మాలు మనం ఎత్తామో తెలీదు. అందులో అన్ని జన్మాల్లో ఏమేమి ఇక్కడ స్టోర్ చేశామో అవి అన్నీ రావచ్చు. ఏం వస్తుందో చెప్పలేము. ఒక్కొక్కసారి కళలు మనకు కనపడుతున్నాయి, తర్వాత లేచిన తర్వాత ఓహో ఇలా కళ వచ్చింది నాకు అని అది కూడా గుర్తుంటుంది. కానీ ఒక కనెక్షన్ ఉండదు. ఎక్కడి నుండో ఎక్కడికి వెళ్ళిపోతాము. ఇప్పుడు బెంగళూరులో నిద్రపోయాను అంటే నాకు అమెరికాలో ఉన్నటువంటి కళ కూడా రావచ్చు. నేను అక్కడ వెళ్ళాను, అలా చేశాను, ఇలా చేశాను, ఇవి అన్ని కళ రావచ్చు. అయితే ఇక్కడ పని చేసేది మన చిత్త. ఏ ఇంద్రియాలు పని చేయవు. ఏదో మాట్లాడితే ఏదో దొంగ వచ్చినట్టు మనకు కలవదా అంటాము కదా, అంతే. ఏం పెద్ద మాటలు రావు అక్కడ. ఎందుకంటే ఏ కర్మేంద్రియాలు, ఏ జ్ఞానేంద్రియాలు మనకు పని చేయట్లేదు. ఇది సూక్ష్మ శరీర ప్రధానమైన అవస్థ. అందులో కూడా ఉన్నటువంటిది ఎవరు? తైజసాత్మిక. ఆ తైజస అనే ఆ వ్యక్తికి పేరు, అక్కడ జీవాత్ముడికి పేరు తైజస. అందులో ఆత్మికంగా ఉన్నటువంటిది కూడా అదే లలితా పరమేశ్వరి. ఆ తర్వాత సుప్త ప్రాజ్ఞాత్మిక. సుప్తావస్థ అంటే గాఢ నిద్ర. ఎవరు ఏమి చేస్తే కూడా తెలియట్లేదు, హాయిగా నిద్రపోతాము. కళ కూడా రాదు. ఒక్కొక్కసారి అలాగ అనిపిస్తుంది మనకు, అబ్బా బాగా నిద్రపోయానండి, ఎక్కడ లేస్తే నేనెవరు, ఎక్కడ ఉన్నాను, టైం ఎంత, ఎక్కడ నిద్రపోయాను నేను, ఏమీ గుర్తుకి రాదు మనకు ఒక క్షణం. ఆ తర్వాత మళ్ళీ గుర్తుకొస్తుంది. ఆ క్షణం అటు ఇటు చూసి ఎక్కడ ఉన్నాను, ఏంటి అని
చాలా చాలా మనకు అనుభవానికి వచ్చి ఉంటుంది ఇది. అయితే అలాంటి నిద్ర సుప్త. ఇందులో ఏం పని చేస్తుంది? మనస్సు పనిచేయదు, చిత్త పనిచేయదు. అంటే స్థూల శరీరం పని చేయట్లేదు, సూక్ష్మ శరీరం కూడా పని చేయట్లేదు, కారణ శరీరం మాత్రమే పనిచేస్తుంది. అలాంటి జీవాత్ముడికి పేరు ప్రాజ్ఞ. అయితే ప్రాజ్ఞాత్మిక. ఆ ప్రాజ్ఞలో ఆత్మంగా ఉన్నటువంటిది ఎవరు? అది కూడా లలితా పరమేశ్వరి. ఒకటి స్థూల శరీర ప్రధానమైన జాగరణ అవస్థ, ఇంకొకటి సూక్ష్మ శరీర ప్రధానమైన సుప్తావస్థ, స్వపంతి అవస్థ, ఇప్పుడు కారణ శరీర ప్రధానమైన సుప్తావస్థ. 3 అవస్థలు కూడా తనే ఉంటుంది. తరువాత తుర్య అంటే దీన్ని అతీతమైన అవస్థ. సమాధి స్థితిలో ఉంటారు రామకృష్ణ పరమహంసులు. ఎన్నో గంట సేపు అలా సమాధి, ఇలా చేయెత్తి పడ్డారంటే అలాగే ఉండటం. అది ఆ సమాధి, అది తుర్యాస్థితి. చాలామంది యోగిలు ఇలాగే ఉంటారు, ఈ తుర్యాస్థితిలో ఉంటారంట. ఆ స్థితి అంటే తరువాత సమాధి నుండి బయట వస్తే కూడా వాళ్ళకి అన్ని చోట అమ్మవారే కనపడతారు. విశ్వరూప దర్శన చూస్తారు వాళ్ళు. ఎక్కడ చూస్తే అమ్మవారే. అది కళ వస్తే అందులో కూడా అమ్మవారే కనపడతారు. ఇది తుర్యాస్థితిలో ఉన్నటువంటి యోగికి. ఆ తరువాత కూడా బయటకు వస్తారు. ఎప్పుడు 24 గంటలు సమాధి స్థితిలోనే ఉంటారా? ఉంటే కొన్ని రోజులు ఉండొచ్చు. ఆ తరువాత కూడా సమాధి స్థితిలో ఉండకపోవచ్చు, కానీ అన్ని చోట తననే వాళ్ళు చూస్తారు. ఇది తుర్య. మన అందరిలో ఈ 3 జాగరణ, స్వపంతి, సుప్త, ఇవి 3 కూడా ఉంటాయి. కానీ ఏది ప్రధానంగా ఉంటుంది అని మాత్రమే తేడా. ఎలా సత్వ, రజ, తమ గుణ అందరిలో 3 గుణాలు కూడా ఉంటాయి. ఏ గుణ ప్రధానంగా ఉందో అది గమనించాలి. అలాగే అందరిలో కూడా ఇవి 3 అవస్థలు ఉంటాయి. కానీ ఒక్క సమయంలో ఒక్క అవస్థ మాత్రమే ప్రధానంగా ఉంటుంది. తర్వాతది తుర్య, సర్వావస్థ వివర్జిత. ఇవి అన్నీ అందరికీ ఉన్నటువంటి అవస్థలు. తనకేముంది? ఏ అవస్థ కూడా లేదు. అవస్థ ఉన్నే వాళ్ళల్లో తను ఉంది. విశ్వరూప, తైజసాత్మిక, ప్రాజ్ఞాత్మిక, ఈ ఆత్మికంగా తను ఉంది. కానీ తనకి ఏ అవస్థ కూడా లేదు. తను ఒక సాక్షిగా మాత్రం ఉంటుంది అందరిలో. తరువాత సృష్టికర్త్రి బ్రహ్మరూప. ఇప్పుడు తను ఏమేం పని చేస్తుంది దాని గురించి చెప్తున్నారు. సృష్టికర్త్రి, సృష్టి చేస్తుంది, ప్రపంచ సృష్టి చేస్తుంది, అన్ని ఒక భజన సృష్టి చేస్తుంది, ఏదైనా ఒక నాటకం ఉండొచ్చు, అన్ని సృష్టి చేస్తుంది. అప్పుడు బ్రహ్మరూప అంటే మనం ఏమనుకుంటాము? బ్రహ్మ కదా చేసేది, ఆ చతుర్ముఖ బ్రహ్ముడే సృష్టి చేస్తాడు. నిజంగా చేసేది ఎవరు? మన సీఈఓ, మన తల్లి, మన జగన్మాత ఆ బ్రహ్ముడు రూపంలో వచ్చి సృష్టిని చేస్తుంది. సృష్టికర్త్రి బ్రహ్మరూప. అలాగే గోప్త్రి గోవింద రూపిణి. గోప్త్రి అంటే రక్షణ చేయడం. మనకు తెలుసు సృష్టి, స్థితి. స్థితి అంటే మనని చూసుకోవడం. అది గోవింద రూపిణి. విష్ణుడు చేస్తాడని మనకు తెలుసు. విష్ణుడు అంటే గోవింద. ఇక్కడ ఆ గోవింద రూపంలో వచ్చి మన అందరి రక్షణ తను చేస్తుంది. గో అంటే మనకు తెలుసు, ఒకటి ఆవు, ఇంకొకటి ఉపనిషత్తు, ఇంకొకటి భూమి. ఉపనిషత్తుని కూడా తను రక్షణ చేస్తుంది. మన పృథ్వీ, మన భూమిని కూడా తనే రక్షణ చేస్తుంది. గోప్త్రి గోవింద రూపిణి. గోవింద రూపంలో వచ్చి ఈ చూసుకోవడం, అందరినీ చూసుకోవడం, స్థితి, ఈ పని తను చేస్తుంది. ఆ తర్వాత సంహారిణి రుద్రరూప. మనకు తెలుసు సంహారం చేసేది ఎవరు? రుద్రుడు. రుద్ర రూపంలో ఉండి తను సంహారం చేస్తుంది. సృష్టి, స్థితి, లయకారిణి. ఇవి 3 మనకు తెలుసు. ఆ తరువాత తిరోధానకరి ఈశ్వరి. ఈశ్వరి రూపంలో
తిరోధాన అనే పని చేస్తుంది. ఇది ఒక కార్యం. ఏంటి కార్యం అంటే ప్రళయం. మనం అంటాము జగత్ ప్రళయం. మన దేహం కూడా ప్రళయం అంటే నాశం అయిపోతుంది, కానీ మొత్తం జగత్తే ప్రళయం అయిపోతుంది అని అంటారు. ఒక మహాకల్ప తరువాత ఇవి అన్నీ నాశం అయిపోతుంది. నాశం అయిపోతుంది అంటే మనమందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? మనమందరూ కూడా ఒక గింజ రూపంలో, కారణ శరీరం మాత్రమే, సూక్ష్మ శరీరము లేదు, స్థూల శరీరము లేదు, అందరిది కారణ శరీరం మాత్రమే. ఒక్క హిరణ్య గర్భ అని అంటారు దానికి. ఒక బంగారంలో చేసిన ఒక గుడ్డు, పెద్ద ఒక ఎగ్గలాగా ఉంటుంది, దానికి పేరు హిరణ్య గర్భ. దాని లోపల మనమందరినీ తీసుకువెళుతుంది తను. ఒక గింజ లోపల ఉండినట్టే అందరు అక్కడ వెళ్తారు, తను తీసుకువెళ్తుంది. దానికి పేరు, ఈ పనికి పేరు తిరోధాన. ఈశ్వరీ రూపంలో వచ్చి తను తిరోధాన అనే ఈ కార్యాన్ని చేస్తుంది. మన కారణ శరీరం మనకి, వేరే వాళ్ళది ఏ కన్ఫ్యూషన్ లేదు. మనం ఎక్కడో ఒక ట్రైన్ ఎక్కి వెళితే ఒక ఇద్దరిది సూట్ కేసు ఒకే అలాగ ఉంటే వేరే వాళ్ళ సూట్ కేసు నేను ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మన వాసన, మన చేసిన పెద్ద సూట్ కేసు ఉంది కదా, మనతోనే ఉంటుంది. వేరే ఏ కన్ఫ్యూషన్ లేదు. నా సూట్ కేసు నాకే, మీ సూట్ కేసు మీకే. ఇది తిరోధాన. ఆ తరువాత సదాశివ అనుగ్రహద. సదాశివంగా ఉండి అనుగ్రహద అంటే మళ్ళీ ఆ హిరణ్య గర్భంలో మనమందరూ ఉన్నాము, మళ్ళీ బయటకి వచ్చి మళ్ళీ సృష్టి అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? మన కారణ శరీరమే మనం మోసుకొని రావాలి కదా, వేరే వాళ్ళ సూట్ కేసు మనం కన్ఫ్యూషన్ ఉండకూడదు. ఈ పని తను చేస్తుంది సదాశివంగా ఉండి. దీనికి పేరు, ఈ కార్యానికి పేరు అనుగ్రహ. తిరోధాన అంటే హిరణ్య గర్భం లోపల వెళ్ళిపోవడం, తీసుకువెళ్ళడము. మళ్ళీ అనుగ్రహ అంటే ఇది నార్మల్ అనుగ్రహ కాదు, ఈ కార్యం అనుగ్రహ అంటే మళ్ళీ హిరణ్య గర్భం నుండి మనమందరూ బయటకు వచ్చి మళ్ళీ యథాప్రకారం మన పని మొదలు పెడతాము. ఏం పని? మళ్ళీ పుట్టడము, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఎప్పుడు దాకా? అమ్మో ఎన్ని జన్మాలో తెలీదు, కానీ ఆ మోక్షమని వచ్చే వరకు ఇదే పని నడుస్తూ ఉంటుంది. ఒక చక్ర వ్యూహంలో పడతాము. సదాశివ అనుగ్రహద. ఇవి 5 కార్యం చేస్తుంది. పంచకృత్యపరాయణ. తను ఎప్పుడు కూడా ఈ 5 పనులు చేస్తూ ఉంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ. మనకు సృష్టి, స్థితి, లయ ఎప్పుడు కూడా తెలుసు, కానీ తిరోధాన ఇంకా అనుగ్రహ ఈ 2 కార్యం కూడా తను చేస్తుంది. అన్ని కలిపి పంచకృత్య 5 అయింది. పంచకృత్యపరాయణ. భానుమండల మధ్యస్థ. భానుమండల, సూర్యమండల. సూర్యమండల అంటే సూర్యుడు ఉంటాడు, ఆ తర్వాత చుట్టూ అన్ని గ్రహాలు ఉంటాయి. మన భూమి కూడా అక్కడే ఉంది, తిరుగుతూ ఉంటుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భానుమండల మధ్య. ఈ భానుమండల సూర్యమండలంలో మధ్యంలో ఉంటుంది. మధ్యస్థ. స్థ అంటే ఉండటం. కొందరు యోగులకి ధ్యానం చేసేటప్పుడు ఈ సూర్యుడు కనపడుతున్నట్టంట. అందులో ఒక్క దేవత కనపడుతుందంట. ఎలాగంటే ఒక ఎలా గోల్డ్ షైన్ అవుతుందో అలాగే కనపడుతుందంట ఒక దేవత. ఆ దేవత మన లలితా పరమేశ్వరి అని మన శాస్త్రంలో చెప్తున్నారు. భానుమండల మధ్యస్థ భైరవి. భైరవ చూశాము, అదే భైరవి ఇక్కడ. భా అంటే విష్ణుడు, రా అంటే శివుడు, వా అంటే బ్రహ్మ. అయితే సృష్టి, స్థితి, లయ. ఇక్కడ స్థితి, లయ, సృష్టి అని వచ్చింది. ఇవి 3 కలిపి భైరవి అని పేరు. అంటే అవి 3 కార్యాలు తను చేస్తుంది. ఇంకొకటి భయ రవి. భయ అంటే మనకు తెలుసు భయము. రవి, రవ అంటే నాద లేదా శబ్దం. సూర్యుడు పెద్ద శబ్దం చేస్తారంట, అందుకే రవి అని ఆయనకి పేరిచ్చారు. ఒక పెద్ద శబ్దం వచ్చి బిగ్ బ్యాంగ్ థియరీ అంటావు కదా, అంత మొత్తం సృష్టి అయింది అని. అయితే అలా భయ
వస్తుంది. అలాంటి నాద లేదా శబ్దం సృష్టి చేసేది ఈ భైరవి. భగమాలిని. భగ అంటే మళ్ళీ సూర్యుడు. భగ, సూర్య, మిహిర, రవి, అర్క, భాస్కర, ఇవి అన్ని పేర్లున్నాయి. 12 ఆదిత్యాలు ఉన్నారు. అయితే అందులో భగ అని ఒక పేరు. భగమాలిని. ఈ 12 ఆదిత్యాల్ని ఒక మాల చేసి తను వేసుకుందంట. ఎలాంటి మాల? 12 ఆదిత్యులు ఉన్నారు కదా, వాళ్ళందరి ఒక మాలలో పెట్టి తను ఆ మాల వేసుకొని తిరుగుతూ ఉంటుంది. దీనికి పేరు భగమాలిని. భగ అంటే ఇంకొక అర్థం ఉంది. ఐశ్వర్య, వీర్య, జ్ఞాన, వివేక, వైరాగ్య, ఇవి అన్నీ ఒక పెద్ద సంపత్ అంటాము. ఎవరికి అది ఉందో ఈ 6 లక్షణాలు, దానికి పేరు భగ. దాన్ని, ఆ లక్షణాల్ని మాల వేసుకొని తను ఉంది. ఇది ఇంకొక అర్థం భగమాలిని. పద్మాసన. పద్మాసన వేసుకోవడం మనకు తెలుసు, ఎట్లా కూర్చుంటే పద్మాసన అవుతుంది అని. అది ఒకటి. లేదా ఇంకొకటి ఆసనంగా పద్మ మీద తను కూర్చుంది, అందుకే పద్మాసన. భగవతి. ఇప్పుడు వస్తుంది ఆ 6 లక్షణాలు. ఎవరికి ఆ 6 లక్షణాలు ఉన్నాయో, స్త్రీ అయితే భగవతి, పురుషుడైతే భగవంత. భగవంతుడు అంటాం. అర్థముంది. సంస్కృతంలో ఏ ఒక్క పద తీసుకుంటే ఆ అక్షరానికి, ప్రతి ఒక్క అక్షరానికి కూడా అర్థం ఉంది. అది కలిపితే ఏమవుతుంది దానికి కూడా అర్థం ఉంది. ఎలాగో జాన్, డేవిడ్ అని ఒక్కటి ఏదేదో పేరు కాదు, ఇంకొక చైనాలో ఏదో ప్లేట్ కిందేసి జనజన అని వస్తే, సౌండ్ వస్తే ఆ పేరు పెడతారంట. ఇది ఊరికే జోక్ అంటున్నాను. అలా కాదు మన సంస్కృతం అనే భాష. ప్రతి ఒక్క అక్షరానికి ఒక అర్థం ఉంది. 2-3 అక్షరాలు కలిసి ఒక పదం అయితే దానికి ఏం అర్థం ఉంది. ఇది భగవతి. పద్మనాభ సహోదరి. పద్మనాభ విష్ణుడు, విష్ణుడికి సహోదరి. ఎట్లా అంటే కృష్ణుడు మథురాలో పుడితే అక్కడ యశోదకి యోగమాయంగా తను పుట్టి అక్కడి నుండి వసుదేవుడు ఇక్కడ తీసుకువస్తాడు. అయితే పద్మనాభ సహోదరి, సహోదరి కాలేదా, అందుకే పద్మనాభ సహోదరి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి. ఉన్మేష అంటే కళ్ళు తెరవడం, ఓపెన్ చేయడం. నిమిష కళ్ళు క్లోజ్ చేయడం. నిమిషాంబ అని కూడా దేవత ఉంది, దేవి ఉంది. ఉన్మేష, నిమిష. ఉత్పన్న, విపన్న. ఎప్పుడు ఉన్మేష అవుతుందో, ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో అప్పుడు ఉత్పన్న, సృష్టి అవుతుంది. ఎప్పుడు కళ్ళు మూస్తుందో అప్పుడు విపన్న, మళ్ళీ లయం అయిపోతుంది. ఒకసారి సృష్టి, ఒకసారి లయం అయిపోతుంది. ఉన్మేష అంటే కళ్ళు తెరవడం, నిమిష అంటే కళ్ళు క్లోజ్ చేయడం. కళ్ళు తెరిచినప్పుడు ఉత్పన్న, కళ్ళు క్లోజ్ చేసినప్పుడు విపన్న. భువనావలి. ఎన్ని భువనాలు ఉన్నాయి? 14 లోకాలు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ఉత్పన్న, విపన్న అవుతూ ఉంటుంది. అందుకే తను కళ్ళు క్లోజ్ చేయదంట. మధురే మీనాక్షి అంటాము. మీనా అంటే ఆ ఫిష్ చూడండి, అది కళ్ళు క్లోజే చేయదంట, అలాగే ఓపెన్ చేసి పెట్టుకుంటుందంట ఎప్పుడు. అందుకే మీన అక్షి. ఎలాగొక్క మీను ఆ కళ్ళు క్లోజే చేయదో అలాగే ఆ దేవత కూడా, అక్కడ ఆ దేవి కూడా, మీనాక్షి కూడా కళ్ళు క్లోజ్ చెయ్యదు. క్లోజ్ చేస్తే అమ్మమ్మ అంత నాశనం అయిపోతుంది కదా నా పిల్లలు. అందుకే మన మీద ప్రేమంతో తను కళ్ళు క్లోజే చెయ్యట్లేదు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి. సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్. 3 పేర్లు. సహస్ర శీర్షవదన. శీర్ష అంటే తల. ఎన్ని తలలున్నాయి తనకి? సహస్ర. సహస్ర అంటే 1000. సహస్రనామం. సహస్ర శీర్ష. 1000 అంటే కరెక్ట్ కౌంట్ చేసి 1000 1000 కాదు. చాలా చాలా ఉన్నో మనం అంటాము కదా, ఒక 1000 మంది ఉన్నారు అక్కడ. 1000 అంటే కౌంట్ చేసి 1000 కాదు, ఎక్కువ ఉండొచ్చు. సహస్ర శీర్ష అంటే విరాట్ స్వరూప తనది. అలాగే వదన. వదన అంటే మొహము.
శీర్ష అంటే తల, వదన అంటే మొహము, సహస్రాక్షి ఒక్క తలకి 2 కళ్ళు క్యాల్కులేట్ చేయాలి కదా. అయితే 1000 వదన అంటే డెఫినెట్ 1000 అయితే ఉంటాయి, ఇంకా ఎక్కువనే ఉంటుంది. సహస్రాక్షి, అలాగే సహస్ర పాదాలు, సహస్రపాత్ అంటే పాదాలు. పురుష సూక్త స్టార్ట్ అయ్యేది అలాగే, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్. పురుష సూక్త ఇదే ఇక్కడ నుండి వచ్చింది. సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్. ఆ బ్రహ్మ కీట జనని, అందరికీ తను జనని, తల్లి. ఆ బ్రహ్ముడిని కూడా తను సృష్టి చేసి తను జనని అయింది. ఒక చీమ, దోమ, ఈగ ఏది చూస్తే కూడా ఎవరు సృష్టి చేశారు? మన మహా తల్లియే సృష్టి చేసింది. కాబట్టి ఆ బ్రహ్మ కీట జనని ఎంత గొప్పగా చెప్పుకోవాలి. మనం ఈ జన్మంలో జన్మమిచ్చిన తల్లి మీద ఎంత ప్రేమ ఉంది మనకు. ఏదో ఒక విషయం చెప్పాలంటే మా అమ్మ అలాగండి, ఎంత గొప్పగా చెప్పుకుంటాము, ఎంత సంతోషంగా చెప్పుకుంటాము, గర్వంగా చెప్పుకుంటాము. అలాగే ఎన్ని జన్మాలు ఎత్తామో తెలీదు, ఇంకా ఎన్ని జన్మాలు ఎత్తుతామో అది కూడా తెలీదు. కానీ అన్ని జన్మంలో మనకు జనని తల్లి తనే. అయితే ఎంత గొప్పగా చెప్పుకోవాలి. మనం రోజు లలితా సహస్రనామ పాడాలి. ఎలా పాడాలి? ఆనందంగా పాడాలి. నా తల్లి గురించి నేను మాట్లాడుతున్నాను, నా తల్లి గురించి నేను చెప్పుకుంటున్నాను, ఎంత సంతోషంగా చెప్పాలి. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని. వర్ణ అవస్థ, వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ అంటే మన జాతి అంటాము, కానీ అది సరిగా అర్థం ఎవరు చేసుకోలేకపోతే ఇలాంటి ప్రాబ్లం వస్తున్నాయి మనకు. కొందరు అంటున్నారు మీ సనాతన ధర్మ అంటే జాతి గురించే మాట్లాడుతుంది అని. అది కాదు. భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అన్నాడు భగవంతుడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం మాత్రమే అందరూ తీసుకున్నారు, గుణకర్మ విభాగశ అని చెప్పాడో అది మర్చిపోయాము. కర్మాన్ని పట్టి మన జాతి, గుణాన్ని పట్టి మన జాతి. మన అమ్మ నాన్న ఏదో జాతిలో పుట్టారో అదే పెద్దగా మనము అది నేను ఆ జాతి అని చెప్పుకుంటూ వెళ్తాము. కర్మ, ఎలాంటి కర్మాలు మనకు కావాలి? దైహిక శ్రమం చేసి పని చేసే అలాంటి వాళ్ళు కావాలి, రైతులు కావాలి, బిజినెస్ చేసేవాళ్ళు కావాలి, మన దేశాన్ని మనని రక్షణ చేసేవాళ్ళు కావాలి. ఇవి ఉంటే చాలా. బ్రహ్మ జ్ఞానం, మన గ్రంథాల్ని అధ్యయనం చేసి దాని అర్థం తెలుసుకొని ఆచరించి నిధిధ్యాసన చేసి 10 మందికి చెప్పే బ్రాహ్మణులు కావాలి. జాతి బ్రాహ్మణ కాదు, కర్మ బ్రాహ్మణ కావాలి. దేనికి కావాలి? మన ఈ సమాజం ఉద్ధారం అవ్వాలి, అభివృద్ధి పొందాలి అంటే అన్ని రకరకాలు మనుషులు ఉంటారు, అందరూ కావాలి. దైహిక శ్రమం చేసే పని మనిషి వాళ్ళు కావాలి. వాళ్ళు లేకపోతే ఎంత కష్టం అవుతుంది మనకు. కోవిడ్ సమయంలో చూసాం. బిజినెస్ చేసే వాళ్ళు లేరు అంటే ఎట్లా? పని ఎట్లా నడుస్తుంది? అలాగే రక్షణ చేసే వాళ్ళు కూడా కావాలి. ఇవి అన్ని దీనితో మన సనాతన ధర్మ తత్వాన్ని చెప్పే వాళ్ళు కూడా కావాలి. అయితే ఈ కర్మాన్ని పట్టి ఇలా విభాగంగా చేశారు. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ అని చేశారు. అలాగే గుణాన్ని పట్టి కూడా మంచి సాత్విక గుణంగా ప్రధానంగా ఉండాలి. ఆ తర్వాత సత్వగుణ, రజోగుణ ఉంటుంది ఎక్కువ, కానీ దాని తర్వాత ఉన్నటువంటిది సత్వగుణ ఉంటుంది. రజోగుణ మ్యాక్సిమం ఉంటుంది, ఆ తర్వాత కొంచెం తక్కువ సత్వగుణ, ఆ తర్వాత తమోగుణ ఉంటే వీళ్ళని క్షత్రియులు అంటారు. అంటే నిస్వార్థంగా చేసేవాళ్ళు. తర్వాత వైశ్య, మళ్ళీ పుట్టిన జాతి గురించి కాదు ఇది. గుణ బ్రాహ్మణ, గుణ క్షత్రియ, గుణ వైశ్య, గుణ శూద్ర అని. స్వార్థంగా ఉంటే పని చేస్తారు కానీ స్వార్థత ఎక్కువ ఉంటుంది.
అయితే అది వైశ్య. శూద్ర అంటే తమోగుణ ఎక్కువ, బ్రహ్మజ్ఞాన లేదు, ఆ ఆసక్తి లేదు, ఇంకా బిజినెస్ చేసే ఆసక్తి కూడా లేదు, రక్షణ చేసే ఆసక్తి కూడా లేదు. కానీ దేహ బల ఉంది అంటే శూద్ర. ఇది గుణాన్ని బట్టి తమోగుణ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆలసిగా ఉంటాడు, ఇది తమోగుణం. దీన్ని బట్టి వర్ణ విధాయిని తనే చేసింది, తనే సృష్టి చేసింది. అయితే మన లలిత మాత శ్రీకృష్ణ భగవంతుడు వేరే వేరే కాదు. ఎందుకంటే భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. ఇక్కడ తను వర్ణ ఆశ్రమ విధాయిని, తనే చేసింది. అంటే వాళ్ళిద్దరూ కూడా వేరే వేరే కాదు, వాళ్ళిద్దరూ ఒకే పరబ్రహ్మతత్వ. ఇది వర్ణ విధాయిని. అలాగే ఆశ్రమ విధాయిని, బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాస. దేనికి ఇది వచ్చింది? ఇది వైయక్తికంగా పర్సనల్ అభివృద్ధి పొందాలి అంటే, సమాజం అభివృద్ధి పొందాలంటే వర్ణ వ్యవస్థ కావాలి. వైయక్తికంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పొందాలి అంటే ఈ ఆశ్రమ వ్యవస్థ అనేది కావాల్సిందే. అందుకే వర్ణాశ్రమ విధాయిని తనే దాన్ని చేసింది. ఆ తరువాత నిజాజ్ఞా రూప నిగమ. ఇక్కడ ఆగమాని తర్వాత వస్తుంది ఆగమ నిగమాలు, అంటే వేదం నుంచి వచ్చిన శాస్త్రాలు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటారు కదా, ఇలాగిలా చెయ్యాలి అని, అవి శాస్త్రం వచ్చింది అక్కడ. నిజాజ్ఞా రూప నిగమ, తను ఆజ్ఞ ఇచ్చి ఇలాంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ని వచ్చింది. ఆ నిగమాలు కూడా ఈ పరబ్రహ్మతత్వం కొంచెం కింద ఉంటుంది. పరబ్రహ్మతత్వం అంటే పైన ఉంటే ఆగమ, నిగమ, వేద ఇవి అన్నీ కొంచెం కిందనే ఉంటుందంట. తను ఆజ్ఞ ఇస్తే ఈ నిగమ వచ్చింది. పుణ్య ఫలప్రద, పుణ్య అపుణ్య ఫలప్రద. పుణ్య అంటే మనకు తెలుసు, అపుణ్య అంటే మనము తప్పు చేస్తాము, తెలిసి తప్పు చేస్తే పాపం, తెలియక తప్పు చేస్తే అపుణ్యం. పుణ్యం కాదు, అపుణ్యం. పుణ్య అపుణ్య ఫలప్రద. పుణ్య చేస్తే దానికి సరిగా ఫలం ఇస్తుంది, అపుణ్య చేస్తే దానికి సరిగా మనకు ఫలం తను ఇస్తుంది. పుణ్య ఫలప్రద. ఆ తరువాత శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక. నా ఫేవరెట్ లైన్ ఇది, నా ఫేవరెట్ పేరు ఇది, నామా. శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక. శృతి అంటే వేదాలు. 4 వేదాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వేదాన్ని ఒక వేద మాత అని పిలుస్తున్నారు. ఈ వేద కూడా తను గురించి చెప్పలేకపోతుందంట. ఎలా వర్ణన చేస్తే అర్థమవుతుంది, ఎలా వర్ణన చేయొచ్చు. వేద కూడా అయ్యో చేయలేకపోతున్నానే అని వేదమాత ఆలోచన చేస్తుందంట. అంటే ఇక్కడ 4 వేద మాతాలు కూడా అయ్యయ్యో ఈ పరబ్రహ్మ గురించి చెప్పలేకపోతున్నామే, ఎలా చెప్పొచ్చు? ఆహా, వర్ణించలేము, శబ్దాలు లేవు, పదాలు లేవు, ఆలోచన కూడా చేయలేము. అలాంటి తత్వాది పరబ్రహ్మతత్వ. అయితే శృతి అంటే వేదాలు. సీమంత అంటే ఈ జుట్టు పార్టిషన్ చేస్తాం కదా, పాపిడి అంటాం కదా, అది. సింధూరి కృత పాదాబ్జ ధూళిక. ఈ వేదమాతాలు శరణు వస్తారు. అయ్యో మేము ఏమి చేయలేకపోతున్నాము, నీ గురించి చెప్పలేకపోతున్నాము అని శరణు వచ్చి నమస్కారం చేస్తే ఆ పాదాల మీద పడి, నలుగురు కూడా పాదాల మీద పడి నమస్కారం చేస్తే అక్కడ పాదాలు ఎలాగున్నాయి, మన అమ్మవారి పాదాలు ఎలాగున్నాయి? మృదుగా ఉన్నాయి, సౌమ్యంగా ఉన్నాయి. ఒక కమల పువ్వు అలాగుంది.
ఇంకా ఎర్రగా ఉంది. చాలా సాఫ్ట్గా, మన చిన్న పిల్లల పాదాలు చూస్తాం కదా, ఎలాగుంటుంది, ఎంత మంచి కలర్, ముద్దు పెట్టాలి అనిపిస్తుంది. అలాగే అమ్మవారి పాదాలు కూడా అలాగే ఉన్నాయి. దాని కింద ధూళి ఉంటుంది, దుమ్ము ఉంటుంది. పాదాలు కింద ఉన్నటువంటి ఆ ధూళి కూడా ఎలాగొచ్చింది, కలరు రెడ్గా అయింది. ఎట్లా? అమ్మవారి పాదాలు ఎర్రగా ఉంటే అక్కడ ఆ ధూళి మీద పడి, ఆ రిఫ్లెక్షన్ పడి, అది కూడా ఆ ఎర్ర కలర్ వచ్చిందంట. అది వీళ్ళ తల మీద, ఆ పాపిడి మీద అది పడుతుంది. అప్పుడు ఎలా కనపడుతున్నారు వీళ్ళు? మనం పెళ్ళి అయిన వాళ్ళు ముత్తైదులు అంటారు. ఎలా పెట్టుకుంటాము? ఇక్కడ నార్త్ ఇండియాలో అది ఉంటుంది. ఇక్కడ సింధూరం పెట్టడం, వాళ్ళు ఇలా బొట్టు ఎక్కువ పెట్టుకోరు, కానీ ఇలా సింధూర పెడతారు. సింధూర అంటే ఆ కుంకుమాని ఇక్కడ పెట్టడం, పాపిడి మీద ఆ పెట్టడం. పార్టీషన్ చేస్తాము, జుట్టు పార్టీషన్ చేసే చోట ఆ కుంకుమం పెట్టుకోవడం, బొట్టు పెట్టుకుంటారు, అలా పెట్టుకుంటారు. దానికి సింధూర అని పేరు. మనం ఇంకొకసారి సింధురాని చూసాము. ముందు ఒక నామంలో సింధుర, అక్కడ సింధుర అంటే ఏనుగ, ఎలిఫెంట్. ఇది సింధూర, అక్కడ అది సింధుర, ఇది సింధూర. సింధూర అంటే ఇక్కడ పెట్టుకునే కుంకుమ. ఎలా కనపడుతున్నాయి ఇప్పుడు? ఈ శృతి వేదమాత అని అనొచ్చు, లేదా 4 వేదమాతాలు కూడా తన కాలు మీద, అయ్యయ్యో నీ గురించి చెప్పలేకపోతున్నాము అని కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తే, ఆ కాళ్ళు కింద, పాదాల కింద ఉన్నటువంటి ధూళి వాళ్ళు ఇక్కడ పాపిడి మీద పడి ఎర్రటిది, అది కుంకుమం అలాగే అయింది, సింధూర అలాగే కనపడుతుందంట. ఎంత అద్భుతమైన ఊహన చేశారో, ఎంత అద్భుతమైన వర్ణన ఇది. అయితే మనము కూడా ఈ ఒక్క నామం, మనం లలిత శాస్త్రము పాడుతూ ఉంటాము, డగడగడగడగా అని వెళ్తూ ఉంటాము. సరే, మనకు టైం లేదు, డగడగా అని అంటాము. కానీ కొన్ని చోట కొంచెం ఆపేసి, ఆహా ఇది కదా అని ఒక్కసారి అది ఆలోచన చెయ్యాలి మనమందరూ కూడా. ఈ ఒక్క నామ వచ్చినప్పుడు ఒక్కసారి మనమందరూ ఆపేసి అక్కడ ఈ ఊహన చేద్దాము. మనము కూడా తన కాలు మీద పడుతున్నాము, ఆ మంచి పాదాల మీద పడుతున్నాము. అక్కడి నుండి ఆ ధూళి మన పాపిడి మీద కూడా పడుతుంది. ఒక కణం పడితే చాలు, మన తల మీద అది పడితే చాలు కదా. అది ఎంత అనుగ్రహం మనకి. మనము ఫస్ట్లో ఊహన చేస్తూ వెళ్ళాలి, ఊహించాలి, ఇమాజిన్ చేయాలి. ఆహా నేను అలా చేస్తున్నాను, నా మీద తను కాళ్ళు కింద ఉన్నటువంటి ధూళి ఇక్కడ వస్తుంది, దుమ్ము వస్తుంది నా మీద అని ఇమాజిన్, ఊహన చేసి తర్వాత ఒక్కరోజు అలాగే నడుస్తుంది. అలాగే కదా, మనం పాజిటివ్గా అలాగే థింక్ చేస్తే, ఇమాజిన్ చేస్తే 100% అది డెఫినెట్గా అలాగే అవుతుంది అంటారు. అయితే మనం కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు? దీన్ని అర్థం అందరూ గుర్తుపెట్టుకొని ఈ ఒక్క నామం పాడేటప్పుడు కొంచెం అక్కడ ఒక్క క్షణం చాలు. ఊహన చేయడానికి ఏదో పెద్ద గంట ఏమీ అవసరం లేదు. ఒక్కసారి అక్కడ ఈ ఊహన ఒకటి చేసి, ఆహా నా మీద పడుతుంది, ఆ ధూళి నా మీద పడుతుంది, నా అనుగ్రహం నన్ను అనుగ్రహిస్తుంది. ఏమని అనుగ్రహిస్తుంది? మళ్ళీ అది ఇవ్వు ఇది ఇవ్వని కాదు, నాకు నీ మీద ప్రేమ ఇవ్వు. ఈ అధ్యాత్మ క్షేత్రంలో కోరికలు ఉండాలి, అలాంటి కోరికలు నాకు ఇవ్వు. అహమిత్యేవ విభావే భవాని, నేనే నువ్వు, నువ్వే నేను, అలాంటి భావన నాకు ఇవ్వు. ఇలాంటి ప్రార్థన చేస్తూ ముందుకు వెళదాము. సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. అప్పుడు నిగమ అన్నారు, ఇప్పుడు ఆగమ శాస్త్రాన్ని అంటారు. పెద్ద సబ్జెక్ట్ అది. ఒక గుడి ఎలా కట్టాలి, దానికి కూడా ఒక సైజు ఇవన్నీ ఉంటుంది. ఆయత అంటాము, అవి అన్నీ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అక్కడ ఏ దేవతాని ఏ దేవిని ప్రతిష్ట చేస్తారో దానికి వేరే ఆ మూర్తి ఎలాగుండాలి, ఎక్కడ ప్రతిష్టాపన చేయాలి, ఎలా పూజ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. దీనికి ఆగమ శాస్త్ర అని పేరు. అయితే ఈ ఆగమ అంతా ఎలాగ అయిందంటే, మన
నోస్ రింగ్ పెట్టుకుంటాం కదా, అది కూడా ముత్యాలతో చేసిన నోస్ రింగ్ అక్కడ వచ్చి కూర్చుందంట. ఏవి? ఈ ఆగమ అనేది. అంటే తనులోనే అవి అన్ని, తను నుండి అవి అన్ని సృష్టి అయింది అని చెప్తున్నారు. మౌక్తిక అంటే ముత్యాలు, ముత్యాలతో చేసిన ఆ నోస్ రింగ్ని ఇక్కడ తను పెట్టుకుంటుంది. అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? అన్ని ఆగమ శాస్త్రాలు. అంటే వేద, ఆగమ, నిగమ, ఆగమ అవి అన్నీ వేద నుండే వచ్చింది. వేదమాత వీళ్ళందరూ కూడా హెల్ప్లెస్, మేమేమి చేయలేకపోతున్నాము, నీ గురించి చెప్పలేకపోతున్నాము అని అంటున్నారు. ఆ తర్వాతది పురుషార్థప్రద. పురుషార్థ ధర్మ అర్థ కామ మోక్ష. దీన్ని పురుషార్థ, చతుర్విధ పురుషార్థం అంటాం. దీన్ని ప్రద, తనే మనకు ఇస్తుంది. ధర్మ, ఏమి చేయాలి ఏమి చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అంటాము అవి. ఆ తర్వాత అర్థ. అర్థ అంటే మన జీవితం, మనం బ్రతకాలి కదా, దానికి మనకు కావాలి, డబ్బు కావాలి, ఇది కావాలి, అది కావాలి, బ్రతకటానికి నార్మల్ సింపుల్ బ్రతకటానికి ఏం కావాలో దానికి పేరు అక్కడ అర్థం. కామ, మనకు అంతే చాలా, ఇది ఉంటే ఇంకా ఎక్కువ కావాలి, ఆ బంగారం కావాలి, నాకు ఆ లండన్ టూర్ వెళ్ళాలి, యూరోప్ టూర్ వెళ్ళాలి, ఇవన్నీ ఇంకా ఎక్కువ లగ్జరీస్, ఇది కామ. ఆ తర్వాత మోక్ష, అది కూడా ఉంది. ధర్మ అర్థ కామ మోక్ష కూడా తను ఇస్తుంది. అందుకే పురుషార్థ ప్రద. పూర్ణ, తను ఎప్పుడు కూడా ఫుల్గా ఉంటుంది, పూర్ణ. అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే అంటాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణంగా ఉంటుంది. అందులో ఏమన్నా మనం యాడ్ చేస్తే అది కూడా పూర్ణమే. అందులో ఏమన్నా మనం తీసి పెడితే అప్పుడు కూడా పూర్ణమే. అది పూర్ణ. భోగిని, అన్ని భోగాలు, ఏ భోగాలు ఉన్నాయో అన్నీ కూడా తను స్వీకారం చేస్తుంది. ఇంకొకటి నాగదేవతకి కూడా భోగిని అని పేరుంది. భువనేశ్వరి, భువనకి ఈశ్వరి, తనే కంట్రోలర్. ఎన్ని భువనాలు ఉన్నాయి? 14 భువనాలు ఉన్నాయి. అన్ని భువనాల్ని తనే కంట్రోల్ చేస్తుంది భువనేశ్వరి. అంబిక, ఎలా మనము ఆ బ్రహ్మకీట జనని అన్నామో అలాగే ఇంకొక పేరు అంబిక. అందరికీ తను అంబ. అంబ అంటే అమ్మ, తను తల్లి. అంబిక. అనాది నిధన, ఆది అనేది లేదు, అంత్య అనేది లేదు. అనాది అంటే ఆది లేనటువంటిది. నిధన, ఇక్కడ నిధన అంటే ఇక్కడ మృత్యు లేనటువంటిది. అంత్య లేదు, ఆది లేదు, అంత్య లేదు. హరి బ్రహ్మేంద్ర సేవిత, హరి బ్రహ్మ ఇంద్ర అందరూ కూడా తను సేవ చేస్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు? పెద్దవాళ్ళు ఏ చేస్తారో అది మనం కూడా ఓహో చూస్తాం. వాళ్ళు చేస్తారా, అమ్మో వాళ్ళే చేస్తారంటే మళ్ళీ అయితే నేను కూడా చేస్తాను అని. అందుకే వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. తర్వాత రాజరాజార్చిత అంటారు. అవి అన్నీ ఎందుకంటారు అంటే మన అలాంటి వాళ్ళకి పెద్దవాళ్ళు ఎవరో రోల్ మోడల్స్, అలాంటి వాళ్ళు చేస్తారు అంటే మనం కూడా చేస్తాము. అందుకే కదా ఈ అడ్వర్టైజ్మెంట్లో పెద్ద పెద్ద హీరోయిన్స్ని వాళ్ళని తీసుకొస్తారు. అక్కడ ఎంత పెద్ద ఫీ ఇస్తారు, వాళ్ళకి ఛార్జ్ భయంకరంగా ఉంటుంది. అది ఇచ్చి కూడా వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు. ఎందుకు? వాళ్ళని చూస్తే అమ్మో ఈయన ఇది యూస్ చేస్తాడు, అయితే నేను కూడా యూస్ చేస్తాను అని చూస్తాము అని. హరి బ్రహ్మేంద్ర సేవిత. నారాయణి, నారా అంటే నీళ్లు, జలం. ఆయన, ఆయన అంటే ఉండడం, ఎక్కడ వాసిస్తున్నారో ఆ ప్లేస్, ఉన్నటువంటి ప్లేస్కి ఆయన అని పేరు. నారాయణ. ఫస్ట్లో భగవంతుడు నీళ్ళ మీద పండుకొని ఉన్నాడు, అయితే నారాయణ. ఇక్కడ నారాయణి స్త్రీలింగం అంతే, నారాయణి. నాదరూప, భైరవి అని చూశాము. ఏ నాదం వస్తే తను అక్కడ ఉంది, నాదరూప. నామరూప వివర్జిత, తనకి ఒక నామ లేదు, రూపం లేదు, వివర్జిత లేనటువంటిది. మనకు దేహం ఉంది, ఆకారం ఉంది, రూపం ఉంది, నామముంది, ఇవన్నీ మనకు ఉన్నాయి. తనకైతే నామ రూప వివర్జిత, ఇవి ఏమి లేవు. ఆ తర్వాతది హ్రీంకారి. హ్రీం, హ్రీం అనేది ఒక బీజాక్షరం.
అనాహత చక్రంలో ఉన్నటువంటి బీజాక్షరానికి పేరు హ్రీం. ఇది ఖడ్గమాల ఎవరు పాడతారో వాళ్ళకి తెలుసు. స్టార్టింగే హ్రీంకారాసన గర్భితాం నలశికాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వస్తుంది కదా. లాస్ట్లో శ్రీచక్ర సంచారిణీం నమస్తే హృదయదేవి శిరోదేవి శిఖాదేవి నేత్రదేవి, ఇలాగే అందరూ దేవిల్లో పేర్లు వస్తున్నాయి. అందులో శ్రీచక్ర గురించి కంప్లీట్ వర్ణన వచ్చేది ఖడ్గమాల. స్టార్ట్ అయ్యేదే హ్రీంకారాసన గర్భితాం. హ్రీంకార అనే ఆసనంలో తను ఉంటుంది. ఈ హ్రీం అనే బీజాక్షర పంచాక్షరి మంత్రం ఉంటుంది. పంచాక్షరి కాదు, పంచదశి అంటే 15 అక్షరం ఉన్నటువంటి పంచదశి మంత్ర. దీన్ని 3 కూటాలు చేశారు. కూటత్రయాన్ని చూశాము. అయితే ప్రతి ఒక్క కూటంలో కూడా లాస్ట్ ఎండ్ అయ్యేది ఈ హ్రీం అక్షరతో. మొదటి కూట 5 అక్షరాలు ఉన్నాయి, లాస్ట్ అక్షర బీజాక్షర హ్రీం. రెండవ కూట 4 బీజాక్షరాలు ఉన్నాయి, లాస్ట్ బీజాక్షర హ్రీం. మూడవ కూట 6 బీజాక్షరాలు ఉన్నాయి, లాస్ట్ బీజాక్షర హ్రీం. అయితే తను హ్రీంకారి అని పేరు. తర్వాత హ్రీమతి, మంచి, మతి అంటే బుద్ధి. ఇంకొకటి ఇక్కడ మంచి అంటే లజ్జ. యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అంటుంది దేవి దుర్గా సప్తశతి. లజ్జ అనేది మనకు కావాలి. లజ్జ లేదు అంటే ఎలాగెలాగో వర్తిస్తాం. ఆ కొంచెం మనకు ఓహో లజ్జ ఉంది కాబట్టి వీళ్ళేమంటారో వాళ్ళేమంటారో అని మంచి ధర్మ మార్గంలో నడుస్తాం. అది హ్రీమతి. హృదయంలో ఎవరున్నారో తనకి పేరు హృద్య. మన హృదయం లోపల తను ఉంది, హృద్య. హేయోపాదేయ వర్జిత. హేయ అంటే ఏది నికృష్టమో ఏది నీచమో అది హేయ. నాకు ఇది వద్దు అనేది అది హేయ. ఉపాదేయ, ఆహా నాకు కావాలి, నేను రిసీవ్ చేస్తాను పుచ్చుకుంటాను, ఇది ఉపాదేయ. ఆహా ఇది కావాలి అని మనస్సు కాదు, తీసుకున్నాడు అంట. ఇవ్వడము కాదు, రిజెక్ట్ చేయడం, నాకు ఇది వద్దు, ఇది హేయ. ఉపాదేయ అంటే ఆహా నేను తీసుకుంటాను, ఇది ఉపాదేయ. తనకి అవి 2 కూడా లేదు. మీరు ఇది చేస్తేనే నేను ఇది ఇస్తాను అని ఎప్పుడైనా తను చెప్తుందా? మనము చెప్తాము నేను ఇస్తాను నువ్వు నాకు ఇది ఇవ్వని మనం అంటున్నాం, అంతేకాని తనకి ఏమి అవసరం లేదు. హేయోపాదే వర్జిత. రాజరాజార్చిత, రాజాది రాజులు కూడా తనని అర్చన చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః. శ్రేష్ఠ మనుషులు ఏది చేస్తారో ఇతర జనాలు కూడా అదే చేస్తారు. వాళ్ళని చూసి ఆహా నేను కూడా చేస్తాను. అలాగే రాజాది రాజ అంటాం కదా, కుబేరుడికి పేరు రాజాది రాజ. కుబేరుడు కూడా అమ్మవారిని అర్చన చేస్తాడు. రాజ్ఞి అంటే రాణి. సంస్కృతంలో రాజా అంటే పుల్లింగ, రాజ్ఞి అంటే స్త్రీలింగ. రమ్య, అందంగా రమ్యంగా ఉన్నటువంటిది, ఆకర్షణీయంగా ఉన్నటువంటిది రమ్య. రాజీవలోచన, రాజీవ అంటే మళ్ళీ కమలపు, ఒకటి కమలపు ఇంకొకటి ఫిష్. ఇప్పుడే చూసాం కదా ఎందుకు ఉన్మేష నిమిష ఇవన్నీ. అలాంటి కళ్ళు, లోచన అంటే కళ్ళు, ఎంత అందంగా కళ్ళు ఉన్నాయి. ఆ తరువాతది రంజని, ఎప్పుడూ సంతోషంగా ఉండడం, వేరే వాళ్ళని కూడా రంజిస్తుంది అంటే రంజని, వేరే వాళ్ళు కూడా సంతోషంగా పెడుతుంది. రమణి, లీల చేస్తారు. ఆట ఆడుతుంది అంటే లీలాలు. నార్మల్ మనం పిల్లలతో ఆడట్లేదా? ఎందుకు చిన్న పిల్లలతో చూడండి ఎలాగ ఆడతాము. ఒక పెద్ద త్రో బాల్ క్రికెట్ ఆడతామా? లేదు, చిన్న పిల్లలతో వాళ్ళకి ఎలా కావాలో అలాగ ఆడతాము. అమ్మ నాన్న టీచర్ ఆడటము కదా, వాళ్ళ లెవెల్కి వెళ్ళి ఆడతాము. ఇది మనం ఆడేది. తను మనతో ఆడుతుంది.
ఎలాగాడుతుంది? ఇప్పుడు చూడండి, తనే ఆడుతుంది ఇక్కడ. మనల్ని ఇందులో ఆసక్తి పుట్టించి మనల్ని పైకి తీసుకువెళుతుంది ఈ అధ్యాత్మ క్షేత్రంలో. అక్కడ రమణ అంటే ఊరికే ఆడుతుంది అని కాదు, అందరితో తను ప్రయత్నం చేస్తుంది. అందరూ కూడా పైకి రావాలి, అభివృద్ధి పొందాలి అధ్యాత్మ క్షేత్రంలో. దానితో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భోగాలు కూడా అన్నీ మనకు ఇస్తుంది. శాంభవి అన్నీ ఇస్తుంది. తను భోగిని, తను భోగిస్తుంది, మనకు కూడా అన్ని భోగాల్ని తను ఇస్తుంది. కానీ పెద్ద ప్రయత్నం అధ్యాత్మ క్షేత్రంలో ఎలాగ అభివృద్ధి పొందాలి. ఇలాంటి రమణి. రస్య, రస్య అంటే రసం, అంటే ఒక ఎస్సెన్స్ అని చెప్పట్లేదా? అది అంతే, పెద్ద పరబ్రహ్మ తత్వాన్ని ఇక్కడ రసంగా మనకు ఇస్తుంది. మనము ఏదో ఒక ఎసెన్స్ తీసుకొచ్చి, అమ్మ ఇది జ్యూస్ చాలా బాగుంది, దానికి నీళ్ళు యాడ్ చేసి తర్వాత బాగుంది మనకు అంటామా? అలాగే మనకు ఈ అమృతమైన రసాన్ని తను ఇస్తుంది. రస్య. రణత్ కింకిణి మేఖల. మేఖల అంటే మళ్ళీ ఒడ్యాణం, మనము వేసుకుంటాం కదా ఒడ్యాణం. కటి ప్రదేశంలో బంగారం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అలాంటిది కట్టుకుంటాము, అది మేఖల. ఎలాంటి మేఖల, ఎలాంటి ఒడ్యాణం తనతో ఉంది? రణత్ కింకిణి మేఖల. రణ తర్వాత చూద్దాము. కింకిణి. కింకిణి అంటే చిన్న చిన్న సౌండ్, కిని 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 అని చిన్నగా సౌండ్ వస్తుంది. ఎలాగొస్తుంది? ఆ వేస్ట్ బెల్ట్లో ఒడ్డానంలో అన్ని ముత్యాలు ఏమేమో ఉన్నాయి, వెరైటీ వెరైటీ జెమ్స్ అన్నీ ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి అందులో. అవి అన్నీ చిన్నగా సౌండ్ చేస్తుంది, పెద్దగా కాదు, చిన్నగా కిని 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 అని. ఎప్పుడు తను కొంచెం ఇలాగా ఊగితే ఆ సౌండ్ వస్తుందంట. మనము తను కాలు మీద పడి నమస్కారం చేస్తే తను ఇలాగ వంగుతుందంట. ఎందుకు? మనని అనుగ్రహ చేయడానికి, ఆశీర్వాదం చేయడానికి కోసం మన తల ముట్టి, తల ఇవన్నీ ఇలా చేయాలి కదా, మనం చేస్తాం కదా చిన్న పిల్లలకి. అలాగే తను వంగి అలాగే చేస్తే అప్పుడు కూడా ఆ చిన్నని సౌండ్ వస్తుందంట. అయితే ప్రతిసారి మనము నమస్కారం చేస్తే ఇది ఊహించాలి. ఒకటి అక్కడ పడుతుంది, నా మీద ఆ దుమ్ము పడుతుంది. ఇంకొకటి ఆ నాద నాకు వినపడుతుంది. బయట ప్రపంచానికి క్లోజ్ చేసి, మన చెవుల్ని దానికి క్లోజ్ చేసి లోపల వింటే ఆ సౌండ్ వినపడుతుందంట. ఒక్క రోజైనా మనకందరికి ఇది వినపడాలి. అలా దృష్టి పెట్టి మనం చేస్తే ఎందుకు వినపడదు? అందరూ కలిసి భజనము చేసేది ఎందుకు రాదు? ఆ దేవి అని భజన కూడా ఉంది. అందరూ కలిసి ఇదే చేస్తున్నాం కదా. ఇలా ప్రయత్నం చేద్దాము, ఊహన చేద్దాము. నాకు వినపడుతుంది 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 అని అంటే వినపడుతుంది అది అక్కడ. అలాంటి చిన్న సౌండ్ వస్తుంది. ఎక్కడి నుండి? మనల్ని ఆశీర్వదించడానికి కోసం తను వంగినప్పుడు ఆ సౌండ్ వస్తుంది. ఇక్కడ రణరంగంలో మనం చూసాం. ఇప్పుడు భండాసుర వధ చేయడానికి పెద్ద సైన్యంతో తను వెళ్ళింది. అక్కడ ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఎలాగుంటుంది? రోషంగా ఉంటుంది, కోపంతో ఉంటుంది. అప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఒడ్యాణం అదే సౌండ్ వస్తుందంట. కానీ ఆ నాదం ఎలాగుంది అంటే, ఎవరి మీద తను అక్కడ యుద్ధం చేస్తుందో, రాక్షసులు వాళ్ళ మీద, అసురులు వాళ్ళ మీద యుద్ధం చేస్తే అప్పుడు ఆ నాదం వాళ్ళకి ఎలా వినపడుతుంది అంటే భయంకరంగా వినపడుతుందంట. భయం వేస్తుంది వాళ్ళకి. మనకెలాగుంది? భక్తితో చేస్తే చిన్నగా కిని 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 అని వస్తే, సౌండ్ వస్తే, నాదం వస్తే వాళ్ళకేమో పెద్దగా భయంకరమైన భయం పుడుతుంది. అలాంటి భయంకరమైన ఇక్కడ కినికిని, అక్కడ పెద్దగా అలాంటి నాదం వస్తుందంట. భయం వస్తుంది వాళ్ళకి. ఒక్క మేఖలతో
ఎలా ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు చూడండి. మనమేమో గడగడగడ అని లలిత సహస్రనామ పఠన చేస్తాము, కానీ ఒక్క నామాన్ని ఇది నేను అర్థం చేసిన ఇది, దీనికి ఇంకా ఎన్నో సీక్రెట్గా అర్థాలు ఉన్నాయంట. ఒక 2-3 బుక్స్ పెట్టుకొని నేను నాకేది అవుతుందో అది తీసుకుంటున్నాను అంతే, కానీ ఇంకా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఎంత అద్భుతంగా రచన చేశారు. ఎలాగ వాళ్ళకి దండం పెడితే ఒక కృతజ్ఞత చెప్పొచ్చు మనము అంటే, వాళ్ళు రచించిన సహస్రనామాన్ని పఠన చేస్తూ ఈ అర్థాన్ని గుర్తుకి తీసుకువచ్చి, అన్నీ మనకు గుర్తుకి రాకపోవచ్చు, ఎందుకంటే ఇన్ని ఉన్నాయి కదా. ఏదో 1-2 నామాలు అయితే మనకు గుర్తుకు రావచ్చు, కానీ ఇవి ఎన్ని ఉన్నాయి, 1000 నామాలు ఉన్నాయి. అందులో కూడా ఏదో కొన్ని నామాలైనా మనం ఫేవరెట్గా పెట్టుకొని అది పాడేటప్పుడు అక్కడ కొంచెం సేపు, ఒక్క క్షణం, ఏం పెద్ద సేపు ఏం అవసరం లేదు, కొంచెంసేపు ఆగి ఊహన చేసి, ఒక్కరోజు అది నిజంగా నడుస్తుంది అని అనుకొని ఊహన చేస్తూ ముందుకు వెళితే అది తప్పకుండా జరుగుతుంది. అయితే అందరూ కూడా సహస్రనామ లేదా నామస్మరణ చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ముందుకు వెళతాము. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय, ॐ शान्ति शान्ति शान्तिः, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु।